ఇటీవల దేశంలో తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు? మహారాష్ట్ర, గుజరాత్, మిజోరాం, కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కేరళ. కేరళ రాష్ట్రాన్ని కేంద్ర ఐటీ శాఖ దేశంలో తొలి డిజిటల్ రాష్ట్రంగా గుర్తించింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ యాక్సెస్, డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విడుదలైన స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ నివేదికను ఏ సంస్థ రూపొందించింది? నీతి ఆయోగ్, ఆర్బీఐ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రూపొందించిన ఈ నివేదిక రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై దృష్టి సారించింది. ఇందులో ప్రభుత్వ పెట్టుబడులు, ఆదాయ ఖర్చుల పరిమితులపై విశ్లేషణలు ఉన్నాయి. ఇటీవల ప్రారంభించిన మిషన్ సురక్షిత వాతావరణ్ ప్రధాన లక్ష్యం ఏమిటి? విద్యాభివృద్ధి, వాతావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణ, మహిళా భద్రత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ వాతావరణ పరిరక్షణ. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ మిషన్ కింద పర్యావరణ హానిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. హరిమందిర్ సాహిబ్కు జాతీయ స్థాయి యునెస్కో వారసత్వ గుర్తింపు అందినట్టు ప్రకటించిన మంత్రిత్వ శాఖ ఏది? మైనారిటీ, పర్యాటక, విద్యా మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. అమృత్సర్లో ఉన్న శ్రీ హరిమందిర్ సాహిబ్కు తాజా వారసత్వ గుర్తింపు యునెస్కో నుంచి వచ్చినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025 మేలో జరిగిన అఖిల భారత పోలీస్ సైన్స్ కాంగ్రెస్ని ఏ నగరంలో నిర్వహించారు? హైదరాబాద్, కోల్కతా, గాంధీనగర్, ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ గాంధీనగర్. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ సదస్సు నిర్వహించబడింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ శాస్త్రవేత్తలు, అధికారులు భద్రతా సాంకేతికతపై చర్చించారు. ఇటీవల ఏ రాష్ట్రంలో మొట్టమొదటి దేశపు ఫుడ్ గ్రేడ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ కేంద్రం ప్రారంభించబడింది? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. గుజరాత్లోని సంజన్లో దేశపు తొలి ఫుడ్ గ్రేడ్ రీసైకిల్డ్ పీఈటీ బాటిల్స్ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతీయ న్యాయ కోడ్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయని ప్రకటించింది? జూలై 1, 2025, జూన్ 1, 2025, ఆగస్టు 1, 2025, సెప్టెంబర్ 1, 2025. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జూలై 1, 2025.
ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్టులను భర్తీ చేస్తూ నూతన భారతీయ న్యాయ కోడ్లు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఇటీవల ఏ సంస్థ ఇన్స్పైర్ పథకాన్ని విస్తరించింది? యూజీసీ, సిఎస్ఐఆర్, డిఎస్టి, నీతి ఆయోగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ డిఎస్టి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం తన ప్రతిష్టాత్మక ఇన్స్పైర్ పథకాన్ని విస్తరించింది. ఇది యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం కల్పించే పథకం. 2025 మార్చి నాటికి భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఎంతవరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 25,000, 50,000, 75,000, 1,00,000. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ 1,00,000. నీతి ఆయోగ్ మరియు పవర్ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా 2025 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను 1,00,000కు చేరవేయాలని నిర్ణయించాయి. భారత ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ పేరేమిటి? ఓటర్ హెల్ప్, నో యువర్ క్యాండిడేట్, యువ ఓటర్, కౌంట్ ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ నో యువర్ క్యాండిడేట్. నో యువర్ క్యాండిడేట్ అనే మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులపై పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 2025లో ఇండియన్ నేవీకి నూతనంగా ఏ డ్రోన్లు చేరబడ్డాయి? MQ-9B సీ గార్డియన్, హెరాన్ టీపీ, నాగ్ మిస్సైల్ సిస్టమ్, రుస్తుమ్ 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ MQ-9B సీ గార్డియన్. భారత నౌకాదళం యుఎస్ నుంచి దిగుమతి చేసుకున్న MQ-9B సీ గార్డియన్ డ్రోన్లు సముద్ర సర్వే, పర్యవేక్షణ మరియు రక్షణ అవసరాలకు కీలకంగా ఉంటాయి. ఇటీవల విడుదలైన స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్లో ఎక్కువ గ్రేడింగ్ సాధించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, హర్యానా, కేరళ, పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ కేరళ. కేరళ రాష్ట్రం పర్యావరణం అనుకూలమైన హోటళ్లను నిర్వహించడం, వ్యర్థ నిర్వహణలో మేలైన ప్రదర్శన ఇవ్వడం ద్వారా గ్రీన్ లీఫ్ రేటింగ్లో ముందంజలో నిలిచింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై అధ్యయన నివేదికను అందజేసిన హై లెవెల్ కమిటీ చైర్మన్ ఎవరు? జస్టిస్ దీపక్ మిశ్రా, రామ్నాథ్ కోవింద్, జస్టిస్ అరుణ్ మిశ్రా, రాజ్నాథ్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ రామ్నాథ్ కోవింద్. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై అధ్యయన నివేదికను కేంద్రానికి సమర్పించిన హై లెవెల్ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహించారు. మే 2025లో భారత్లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025ను విడుదల చేసిన మంత్రిత్వ శాఖ హోం, విద్యుత్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, రక్షణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్
ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ. మే 20, 2025న కేంద్ర ఐటీ శాఖ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025ను విడుదల చేసింది. ఇది డిజిటల్ ముప్పుల నివారణ, డేటా భద్రతపై దృష్టి సారించింది. ఇటీవల ఏ రాష్ట్రం మిషన్ శక్తి డ్రోన్ ఫోర్స్ ప్రారంభించింది? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఒడిశా. ఒడిశా ప్రభుత్వం మహిళల భద్రత కోసం మిషన్ శక్తి డ్రోన్ ఫోర్సును మే 2025లో ప్రారంభించింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తుంది. మే 2025లో ఇటీవల నాయకత్వంలో వచ్చిన భారత్ బ్లాక్ చైన్ యాత్ర ఫేజ్ 2ని ప్రారంభించిన రాష్ట్రం? తెలంగాణ, గుజరాత్, పంజాబ్, కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. హైదరాబాద్లో మే 2025లో భారత్ బ్లాక్ చైన్ యాత్ర ఫేజ్ 2ని ప్రారంభమైంది. ఇది వెబ్3 మరియు బ్లాక్ చైన్ పరిజ్ఞానం ప్రజలలో వ్యాప్తికి సహకరిస్తుంది. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ కీలక నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? GSAT-13, IRNSS-1K, Cartosat-4A, Navik S2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ IRNSS-1K. మే 19, 2025న ఇస్రో విజయవంతంగా IRNSS-1K నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ యొక్క విస్తరణకు కీలకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.